హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎగ్ మసాలా చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని చేయాలి అనుకుంటే ఈ ఎగ్ మసాలాని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఎగ్ మసాలాని ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దామండి. సో లెట్స్ కుక్. ఎగ్ మసాలా కోసం ముందుగా హాఫ్ డజన్ ఎగ్స్ని 12 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే 4 మీడియం సైజు కట్ చేసుకున్న టొమాటోలను ప్యూరీ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఇందులో టమాటా ప్యూరీ వేసి కలపండి. పావు కప్పు నీళ్ళు మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన ప్యూరీని కూడా ఇలా ఒకసారి కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు గ్రేవీని కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గ్రేవీని కలపండి. అలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. గ్రేవీని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి మూత పెట్టేసి. ఈలోపు ఒక కేక్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయిందండి. సో టమాటా గ్రేవీ చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసి జాగ్రత్తగా కలపండి. ఎగ్స్ని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి జాగ్రత్తగా ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోండి. ఒకసారి ఎగ్స్ని ఇలా ఫ్లిప్ చేసుకున్నాక మూత పెట్టి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిందండి. సో ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీ ఎగ్ మసాలా రెడీ టు సర్వ్ అండి. చూసారు కదా ఎగ్ మసాలాని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇది చాలా సింపుల్ రెసిపీ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ మసాలా అన్నంలోకే కాక రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.